హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ క్రానికల్స్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మీ ముందుకు ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చాను. అది ఎక్కువగా ఎవరికి ఉపయోగం అయితే డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్ కంప్లీట్ చేసి ఆ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ వెయిట్ చేస్తున్న వారికి ఒక సదావకాశం అని చెప్పుకోవాలి. ఇది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేశారు. ECIL రిక్రూట్మెంట్ 2026 హైదరాబాద్. వీరు అప్రెంటిస్ జాబ్ లో వారు అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్, దీనికి వచ్చేసరికి బీటెక్ చేసి లేదా డిప్లొమా చేసిన వారు దీనికి అర్హులుగా ఉన్నారు. డిప్లొమా చేసిన వారైతే టెక్నీషియన్, డిప్లొమా, అప్రెంటిస్ అని ఆ రెండు కేటర్లు కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు టెక్నికల్లో. కాబట్టి ఇంజనీరింగ్ చేసిన వారికి అలాగే డిప్లొమా చేసిన వారికి కూడా ఈ అవకాశం ఉంది. వారు ఇద్దరు కూడా ఎవరైతే అర్హులు అవుతారో వాడు అప్లై చేసుకుంటే వారికి అప్రెంటిస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. ఈ అప్రెంటిస్ మీరు ఖాళీగా ఉండి కంటే ఇంట్లోనూ లేదా జాబ్ ప్రయత్నాలు చేసుకుంటూ కూడా ఇది మీరు అప్లై చేసుకుంటే చాలా మంచిది. టెక్నికల్ కోర్లోకి వెళ్తాం, టెక్నికల్ వాళ్ళకి అది గొప్ప సదావకాశం. దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 25 ఇయర్స్ ఏజ్ ఉంది. అంతేకాదు ఆన్లైన్ అప్లికేషన్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 6th జనవరి నుంచి స్టార్ట్ అయినాయి. అది ఓన్లీ 20th జనవరి 2026 వరకే ఉంది. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మెరిట్ బేస్ మీద ఉంటుంది ముఖ్యంగా. అంతేకాకుండా ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి శాలరీ వచ్చేసి దాదాపు 9,000 వరకు దీని శాలరీ ఉంటుంది. టెక్నీషియన్లకి అయితే 8,000 వరకు ఉంటుంది. ఇది మీరు హాయిగా వచ్చి అందులో జాయిన్ అయ్యి హైదరాబాద్ రావాలనుకుంటే మంచి సదవకాశం. వచ్చి జాయిన్ అయితే మీకు 8,000, 9,000 ఎందుకు సరిపోతాయి అనుకోవద్దు. మీకు దానికి క్యాల్కులేషన్ కూడా చెప్తున్నాను. మీరు వచ్చి ఒక హాస్టల్లో, బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ మీరు జాయిన్ అయితే 4,000, 5,000 అవుతుంది. ఇంకా మీకు 4,000, 5,000 వరకు మిగలటానికి ఆస్కారం ఉంటుంది. దాంతో మీరు అడ్జస్ట్ అవుతూ మీరు వేరే జాబ్స్ కి ప్రయత్నం చేసుకోవచ్చు. అది వెంటనే మీరు దీనికి సంబంధించిన వెబ్సైట్ చెప్తాను, www.ecil.co.in. దీనికి మీరు వెబ్సైట్ చూడండి. నేను కింద లింక్ లో కూడా ఇస్తాను. మీరు దానికి ఆ లింక్ చూసి అప్లై చేసుకోండి. దాని ద్వారా మీరు బెనిఫిట్ పొందండి. థ్యాంక్ యూ. సౌత్ ఇండియన్ బ్యాంక్ వారు రిలీజ్ చేసిన ఒక అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. అది సౌత్ ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026. ఇది టోటల్గా వేకెన్సీస్ వచ్చేటప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వారు స్పెసిఫై చేయలేదు. బట్ అది వేకెన్సీస్ పోస్ట్ వివరాలు ఏంటంటే క్రెడిట్ అనలిస్ట్, టెక్నికల్ మేనేజర్, అలాగే రీజనల్ టెక్నికల్ మేనేజర్ అండ్ మెనీ మోర్ వేకెన్సీస్. వీటన్నింటికి సంబంధించిన క్వాలిఫికేషన్లు ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ కానీ, బీఆర్ కానీ, బీటెక్ కానీ, BA కానీ, డిప్లొమా కానీ, అలాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, MBA కానీ, CA కానీ చేసిన వాళ్ళు సంబంధిత జాబ్కి సంబంధించినట్టుగా వారు చదువుకున్న వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పుడు 23 సంవత్సరాల నుంచి మీకు 40 సంవత్సరాల వయసు ఉంది. ఇది మంచి జాబు దొరకలేదు, నాకు ఏజ్ బార్ అయిపోయింది అనే వారికి గొప్ప అవకాశంగా ఉంది. ఎందుకంటే వారు ఎక్కడో చోట పనిచేస్తారు కనుక మీరు 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అలాగే సంపాదించుకున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్తో కూడా ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. మీరు అటువంటి వారికి గొప్ప సాదా అవకాశం. మీరు అది వినియోగించమని నేను కోరుకుంటున్నాను. దీనికి ఆఖరు తేదీ వచ్చేటప్పటికి 7th, దీనికి ఆఖరు తేదీ వచ్చేసరికి 17th జనవరి 2026. ఆల్రెడీ 7th రోజున అది స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్. మీరు బిఫోర్ క్లోజింగ్ డేట్ యూ హ్యావ్ టు అప్లై, అదర్వైజ్ యూ లూజ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ ది సౌత్ ఇండియన్ బ్యాంక్ కంపెనీలో. దీనికి శాలరీ వచ్చేసరికి మీకు 36,000 నుంచి 63,000 వరకు శాలరీ ఉంది. కాబట్టి గొప్ప మంచి సదవకాశం. మీరు దీనికి అప్లై చేసుకుంటే దానికి అప్లికేషన్ తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత దాని ప్రకారం అసెస్మెంట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు వదులుకోవద్దు. ఆల్ ది బెస్ట్. మరొక అడ్వర్టైజ్మెంట్ని
నిరుద్యోగులైన మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఈడిసిఐఎల్ అంటే ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సంస్థలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఈడిసిఐఎల్ అనే రిక్రూట్మెంట్ 2026 అని వచ్చింది. వీరు 424 వేకెన్సీస్ వీరు అనౌన్స్ చేస్తున్నారు. అందులో పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. ఇది మెంటల్ హెల్త్ బేసికల్గా అనుకోవచ్చు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్గా మనం అనుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి BA, BSc, MA, MS, MPhil కానీ, PhD కానీ ఇలాగ సైకాలజీ కానీ ఇలా చేస్తూ సైకాలజికల్లో కానీ ఏమైనా చేసిన వారు దీనికి అర్హులుగా ఉన్నారు. మీరు వెంటనే అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేసుకొని కోరుతున్నాను. అంతేకాదు దీనికి ఏజ్ లిమిట్ 21 to 40 years ఏజ్, 45 years ఏజ్. ఎటువంటి అప్లికేషన్ ఫీ దీనికి లేదు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. January 1st, January 6th స్టార్ట్ అయినాయి. అదే క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 18th January 2026. మీరు దీనికి శాలరీ వచ్చేసరికి 34,000 నుంచి 35,000 వరకు పెర్ మంత్ ఉండొచ్చు. మీరు దీన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాను. ఇది కూడా అంతే, అప్లికేషన్లో తీసుకుంటారు, దాన్ని స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ ద్వారా దాని ఉద్యోగం మీరు పొందగలరు. వెంటనే చూడండి, త్వరపడి అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు అప్లై చేసుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సౌత్ ఈస్టర్న్ రైల్వే వారు ఒక అడ్వర్టైజ్మెంట్ని రిలీజ్ చేశారు. అదే రిక్రూట్మెంట్ 2026. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th చదువుకున్నవారు, ITI చదువుకునేది, గ్రాడ్యుయేట్, అలాగే స్పోర్ట్స్ గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు, NCCC యాక్టివిటీ సర్టిఫికేట్లు, BC అలాంటి సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అంటారు. ఇదేంటంటే స్పోర్ట్స్ కోటాలో Group C అండ్ Group D వేకెన్సీస్ని వీరు తీస్తున్నారు. ఎవరైతే ఈ స్పోర్ట్స్లో మీరు ప్రాముఖ్యం కలిగి లేదా ప్రావీణ్యత కలిగి ఉన్నారో వారందరూ మీరు దీన్ని అడ్వర్టైజ్మెంట్ చూసి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ యూ కెన్ అప్లై. దానికి ఏజ్ వచ్చేటప్పుడు 18 years నుంచి 25 years ఏజ్ ఇచ్చారు. అదే అప్లికేషన్ ఫీజు కూడా 500, 250 అలాగా డిఫరెంట్గా పెట్టారు. అదే ఆన్లైన్లో అప్లికేషన్ కూడా 10th January స్టార్ట్ అయినాయి. అది 9th February ఉన్నాయి. చాలా దూరం ఉంది. మీరు నెమ్మదిగా చూసి కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సౌత్ ఈస్టర్న్ రైల్వేని కొడితే మీరు అడ్వర్టైజ్మెంట్ మీరు చూడవచ్చు. దాని వెబ్సైట్ కావాలన్నా rrcscer.co.in. దీని నేను కింద లింక్లో ఈ యొక్క వెబ్సైట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు చూసి దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూడవచ్చు. అంతేకాదు దీనికి శాలరీ వచ్చేసరికి 28,000 నుంచి దాదాపు 50,000-52,000 వరకు శాలరీ ఉంటుంది. కాబట్టి మీరు మంచి స్కేల్లో కూడా మీరు పొందుతారు. ఇవన్నీ పర్మనెంట్ జాబ్లే కాబట్టి టెంపరీ కాదు కనుక మీరు పెడితే స్పోర్ట్స్లో ప్రావీణ్యాలకి గొప్ప అవకాశం అని చెప్పాలి. వెంటనే అడ్వర్టైజ్మెంట్ చూడండి, త్వరగా అప్లై చేయండి, దానికోసం ప్రిపేర్ అవ్వండి. అంతేకాకుండా దానికి సిద్ధపడి మీరు ఎగ్జామ్ రాసి లేదా ఇంటర్వ్యూ చేసి మీరు జాబ్ సంపాదించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. APMSRB రిక్రూట్మెంట్ 2026. ఇది మెడికల్ ఫీల్డ్లో వీరు అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. దానికి పోస్ట్ డీటెయిల్స్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అని డిఫరెంట్ క్లినికల్లోను నాన్ క్లినికల్ అలాగా ఇచ్చారు. అది మొత్తం దాదాపు 220 వేకెన్సీస్ మనం చూస్తాం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో. అందుకని చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఈ ఛాన్స్ని పోగొట్టుకోవద్దు. ఎవరైతే PG చేశారో, MD, MS అలాగే DNB ఇలా MBBS చేశారో వాళ్ళందరూ ఇది అప్లై చేసుకోవడానికి అర్హులు. మీరు డాక్టర్లు ఏమనుకుంటారంటే డాక్టర్ చదివిన వాళ్ళకు మనం ప్రైవేట్లో చేస్తే బోర్డంతా మనకి సంపాదించవచ్చు, లేదా మన ప్రొఫెషన్ కూడా చాలా హైఫై అయిపోతూ ఉంటుంది
అని అనుకుంటారు. అలా అయితే అవ్వచ్చు, కానీ వారే అదే డాక్టర్ చేసిన వాళ్ళు గవర్నమెంట్లో ఉంటే, గవర్నమెంట్ డాక్టర్గా ఉంటే ఎంత గౌరవం ఉంటుంది, మీకు మీ కుటుంబానికి ఎంతో గౌరవం ఉంటుంది. అంతేకాకుండా మీరు లైఫ్ లాంగ్ ఆ గౌరవాన్ని పొందుతారు. దానికి కూడా శాలరీస్ కూడా అంత తక్కువ లేవండి. ఆ శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వారికి కూడాను. వారు ప్రైవేట్గా మెడికల్ ప్రాక్టీషనర్ కూడా చేసుకోవచ్చు, అలాగే గవర్నమెంట్ జాబ్ కూడా చేసుకోవచ్చు. అలా కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ బట్టి వారు ఆప్షన్ పెట్టుకుంటే వారు 2 విధాలు కూడా చేసుకోవచ్చు. అంతేకాదు వారికి ఒక చిన్న పోస్ట్లో జాయిన్ అయితే వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్లో రిటైర్ అయ్యే అవకాశం కూడా వారికి ఉంటుంది. కాబట్టి మీరు ఈ గొప్ప ఆపర్చునిటీని మీరు అవైల్ చేసుకోండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పుడు 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు దీని ఏజ్ లిమిట్ ఉంది. 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు డాక్టర్గా ఎక్కడైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే మీరు దాన్ని వదిలి దీనికి స్విచ్ ఓవర్ అయితే చాలా మంచిదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ వారికి గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ దాన్ని ఉపయోగించుకుంటే వారికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే టీచింగ్ ఫీల్డ్లో ఉంటుంది. టీచింగ్ ఫీల్డ్లో కూడా చక్కగా ఉంటుంది. అది టీచింగ్ ఫీల్డ్ చేసుకున్నా కానీ మీరు బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏమి ఉండదు. అదే కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్ ప్రకారం వారు చేసుకోవడానికి అర్హులు ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి దానికి 2,000 వరకు ఫీజు కట్టాలి. అలాగే రిజర్వ్ క్యాండిడేట్ వారు 1,500 వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 22 జనవరి 2026. ఆల్రెడీ 8th జనవరికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి. ఆల్రెడీ చాలామంది అప్లై చేశారు. మీరు కూడా త్వరగా అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ గొప్ప అవకాశాన్ని అవైల్ చేసుకోండి. ఇది బేస్డ్ ఆన్ మెరిట్ మీదే బేస్ చేసుకునే దీన్ని ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకునే సెలక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ తరుణాన్ని మీరు వదులుకోవద్దు. 68,000 నుంచి 2 lakhs వరకు దీని శాలరీ ఉంది. మీకు చాలా గొప్ప అవకాశం అని చెప్పాలి. కాబట్టి మీరు వెంటనే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వెంటనే మీరు అప్లై చేసుకుని దీనివల్ల బెనిఫిట్ పొందమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.